మీరు ఆరోపిస్తా ఉన్నారు. సో మరి గెలిచిన దగ్గర ఓట్ చోరీ లేదు, గెలవకపోతేనే ఓట్ చోరీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తా ఉంటే బీజేపీ వల్ల వాదన ఏంది, దీనిపై ఏం స్పందిస్తారు? మీకు అందరికీ కూడా తెలుసు, నేను రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే సెకండ్ టైం, హైదరాబాద్ రంగారెడ్డి నుంచి నేను ఒక్కనే 14లో ఎమ్మెల్యే ఉంటే, నేను ఎమ్మెల్యే కావడానికి ముందు శక్తి చైర్మన్ ఉంటే ఇక్కడ తెలంగాణలో. ఈ ఓట్ చోరీ కాకుండా ఉండడానికి బూత్ లెవెల్ ఏజెంట్స్ని అపాయింట్ చేయడం, మెంబర్షిప్ డ్రైవ్ చేయడం, మెంబర్ చేసుకున్న వాళ్ళు 2 లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీ పెద్దలు నాకు బాధ్యతలపై చెప్తే నేను చేయడం జరిగింది. అందుగురించే ఇక్కడ కాపాడుకోగలను. అదేవిధంగా కర్ణాటకలో కూడా ఎక్కడైతే ఈ ఆర్గనైజేషన్ ఇట్లా బలంగా లేదో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సిస్టమేటిక్గా ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు బీజేపీ పార్టీకి అనుకూలంగా మార్చి దొంగ ఓట్లను ఏ కాన్స్టిట్యున్సీలో అయితే వాళ్ళకు ఓట్లు రావనుకుంటున్నారో, బార్డర్లో ఉన్నారో, ఓడిపోతున్నారో ఆ కాన్స్టిట్యున్సీకి బదిలీ చేస్తూ ఆ ఇంట్లో నివాసం ఉండకుండా, ఆ ఇంటి ఓనర్కి తెలియకుండా, ఆ స్ట్రీట్ వాళ్ళకి తెలియకుండా కేవలం బూత్కి వెళ్ళి ఓటేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు మేము ఎంక్వైరీ చేసినాం కొన్ని కాన్స్టిట్యున్సీలలో, చేస్తే వాళ్ళు ఓనర్ చెప్తున్నారు అసలు మాకు తెలియదని. ఇంత క్లియర్గా మేము చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుమోటోగా వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి, సిబిఐకి ఇవ్వాలి, దాన్ని ఎంక్వైరీ చేయాలి. చేయట్లేదు వాళ్ళు. ఆధార్ లింక్డ్ ఓటర్ లిస్ట్ తయారు చేసి అది డిజిటల్ ఓటర్ లిస్ట్ అయి ఉండి వెల్ ఇన్ అడ్వాన్స్గా పబ్లిక్ డొమైన్లో పెడితే ఫోన్ నెంబర్తో సహా ఎవరైనా సరే అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు ఫైల్ చేయడానికి వీలవుతుంది. అవి ఏమీ అవకాశం ఇవ్వకుండా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఓటర్ లిస్టు తయారు చేసి వాళ్ళు దొంగ ఓట్లు వేసే విధంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ సహకరిస్తున్నందుకు దానికి నిరసనగా మేము ఈ సంతకాల సేకరణ మన తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల సంతకాల సేకరణ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం. దేశవ్యాప్తంగా కోట్లాది సిగ్నేచర్స్ కలెక్ట్ చేసుకొని రాష్ట్రపతి గారికి మీ యొక్క మీడియా మాధ్యమాల ద్వారా ప్రజల్ని చైతన్యం చేస్తూ రాష్ట్రపతి గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వాలని డిసైడ్ చేయడం జరిగింది. బీహార్లో ప్రధానంగా ఓట్ చోరీ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అవేర్నెస్ రాలేదంటారా ప్రజలలో? అవేర్నెస్ రాలేదు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, ఈవెన్ నాంపల్లిలో కూడా ఫిరోజ్ ఖాన్ గారు 10 సంవత్సరాల క్రితం కూడా ఈ ఓట్ చోరీ గురించి మనందరికి చెప్పారు. కానీ ప్రజలు చాలామంది ఇల్లిటరేట్స్ ఉన్నారు, వాళ్ళ వర్క్ బిజీలో ఉన్నారు. సో కాబట్టి మేమేంటంటే ముఖ్యంగా బూత్ లెవెల్ ఏజెంట్స్కి, ప్రతి రాజకీయ పార్టీకి బూత్ లెవెల్ ఏజెంట్స్ని అపాయింట్ చేసుకునే అవకాశం ఉంది. ఆ బూత్ లెవెల్ ఏజెంట్సే వీళ్ళు ఇంటింటికి పోయి అసలు వీళ్ళు ఉంటున్నారా ఉండట్లేదా, ముఖ్యంగా నగరాల్లో ఎక్కువ జరుగుతుంది ఓట్ చోరీ కార్యక్రమం, వాళ్ళు ఉంటున్నారు వెరిఫికేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దాని గురించే మేము ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి కేటీఆర్ నేను లైవ్ డిటెక్టర్ టెస్ట్కు సిద్ధంగా ఉన్నాను, ఇదంతా లొటపీస్ కేసు అని గతంలో కూడా చెప్పాడు, నన్ను అరెస్ట్ చేయలేరని మాట్లాడుతున్నాడు. మీకు అందరికీ తెలుసు కేటీఆర్ మాటలకు అర్థాలే వేరులే. మొన్ననే మీకు జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో ఏమన్నాడంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ మాకు రెఫరెండం అని మీ ముందే చెప్పాడు, మీ ప్రెస్ మీట్ ముందు చెప్పాడు. నిజంగా ఆయనకు ఏమాత్రం ఆయన చెప్పిన మాటలపైన విలువ ఉంటే, ఆయన మాటలకు కట్టుబడి ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. ఆయన రెఫరెండం అన్న వ్యక్తి ఏం చేయాలి అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని ఆయన మరొకసారి అలాంటి మాటలు మాట్లాడదు. కానీ రోజుకో మాట పూటకో మాట మాట్లాడే వ్యక్తిని గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ గుణపాఠం చెప్పారు, ఒక్క సీటు కూడా ఇవ్వలేదు, జూబ్లీహిల్స్ కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితి లోపల అటు సిఏ మన ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు కూడా ఈ ఫార్ములా దాని మీద కూడా కేసు బుక్ చేశారు. మేమే కాదు, మేము చేసిన తర్వాత వాళ్ళు కూడా చేశారు. అంటే దీన్ని బట్టి ఏది లొట్టపీస్ కేసు ఏంది అనేది ప్రజలందరూ కూడా గుర్తిస్తారు. క్యాబినెట్ ఆమోదం లేకుండా మన రాష్ట్ర ఖజానాకు సంబంధించినటువంటి డబ్బుల్ని ఏ విధంగా విదేశీ ఖాతాలకు తరలిస్తారు, అది చట్టవిరుద్ధం. కాబట్టి ఇది శిక్ష తప్పకుండా తనకు పడదు. అవన్నీ కూడా పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మనం జోస్యం చెప్పడానికి రాదు, అది విచారణలో భాగం. ధన్యవాదాలు.